అండ్ చలో గాయ్స్, ఇది మన అడ్వాన్స్డ్ సర్వర్ లైవ్ అనమాట. దీంట్లో ఏమేమి కొత్తగా వచ్చినాయి, రాబోయే అప్డేట్లు ఏమున్నాయి, మొత్తం అన్ని చూద్దాం. ఫస్ట్గా నాకైతే ఫ్రీ ఫైర్ బాబాయ్ చాలానే చూపించమని పంపించాడు. దాంట్లో మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ టుక్ టుక్. ఇది జస్ట్ ఒక ఆటో. ఇది చూడంగానే నా మతులు పోయినాయి బ్రో. అసలు ఒక జింక పెట్టి, మీకు జింక కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు, బట్ ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. దీంట్లో కూర్చుంటే ఎలా కనబడతాను ఏంటి అని అయితే నాకైతే తెలీదు, బట్ దిస్ ఈజ్ టుక్ టుక్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత అవతార్లు, బ్యానర్లు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత బ్యాక్ ప్యాక్ అంట. ఇది నెక్స్ట్ డిసెంబర్లో ఏవైతే రాబోతున్నాయో ఐటమ్స్ అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఓకే, నాకైతే అంత ఓపీ అని అయితే అనిపించలేదు, బట్ బ్లూ అండ్ రెడ్ థీమింగ్లో ఉన్నాయి సేమ్ నెక్స్ట్ రాబోయే అప్డేట్స్. అండ్ దిస్ ఈజ్ న్యూ పెట్ స్కిన్ 80 ఆఫ్ ద వాయిడ్ అంట. ఇదొక్కటే నాకు కాస్త చూడటానికి కాస్త బెటర్ యానిమేషన్ ఆర్ ఎల్స్ బెటర్ టెక్స్చర్ ఇచ్చాడు అనిపించింది. దానికి ఇక్కడ పడుతున్న హెయిర్ అంతా చూడండి మామ, ఆ యానిమేషన్లో వేరే డీటెయిల్స్ అయితే తీసుకొస్తున్నారు. సో అది ఇది చేశాక చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ డ్రీమ్ స్పేస్ లుక్ చేంజర్. ఇదే రో బండిల్. సో ఓపీ బండిల్ మామ, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది రాబోతుంది. అండ్ అది ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ ఇంకోలా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక బండిల్కి 3 ట్రాన్స్ఫర్మేషన్స్. సో చూడండి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూపించట్లేదు, బట్ దిస్ ఈజ్ ఒకటి, దిస్ ఈజ్ 2. నాకు తెలిసి మధ్యలో ఇంకొకటి ఉంది. ఓకే, బట్ దీస్ 2 ఆర్ ద బండిల్స్. నాకైతే దీంట్లో యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ కావచ్చు, ఆర్ ఎల్స్ వాడిచ్చిన డిజైన్ కావచ్చు, చాలా బాగా నచ్చినాయి బ్రో. మాస్క్ ఆర్ ఎల్స్ హెయిర్ అన్నీ కూడా విడివిడిగా చూస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదు, బట్ ఓవరాల్ బండిల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దిస్ ఈజ్ అప్కమింగ్ బ్యాటిల్ కార్డ్. సో మీరు చూసుకున్నట్టయితే ఎలా పెట్టండి, ఇంతే కదా, ఇట్లా అంటే చేంజ్ అవుతుంది. సో ఇది కూడా చాలా బాగుంది చూడటానికి. మున్నబాయ్ వైట్, ఈ బూయా కౌంట్, కేడీ రేషియో, ఈ 2 బండిల్స్నే నెక్స్ట్ వచ్చే అప్డేట్లో మొత్తం హైలైట్ ఆర్ ఎల్స్ హైప్ చేస్తున్నాడు. దీస్ ఆర్ ద లెజెండరీ బండిల్స్. అండ్ దాని తర్వాత ఇది డ్రీమ్ షో అంట. ఓ ఓ ఓ మొన్న యానిమేషన్ వేస్తున్నాడా? అరే అరే. సో మీ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే దిస్ విల్ బి ద యానిమేషన్. ఒక రెడ్ అండ్ బ్లాక్ వచ్చి పగిలి బ్లూ డియర్ బయటకు వచ్చి, ఓయోయోయో. నాకు డియర్ కొంచెం నచ్చింది, బట్ యానిమేషన్ అంత ఓపీ అని అన్ను, బట్ డియర్ని ఇంకొద్దిగా ఏమైనా చేసింటే బాగుంది. దిస్ ఈజ్ స్కై డైవ్ అంట. సో మీరు గాల్లో ల్యాండ్ అవుతున్నప్పుడు ఈ యానిమేషన్లు కనిపిస్తూ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఇంకా రివర్స్లో పడుకున్నాడు, ఇట్లా వెళ్తున్నాడు. బ్రో దీంట్లో ఉన్నన్ని స్టేజ్లు నేను ఎక్కడ చూడలేదు బ్రో. ఈ ఒక్క దాంట్లో ఉన్నన్ని స్టేజ్లు. ఇంకో ముందు దాని నుంచి వచ్చాడు పడుకున్నాడు, దీని నుంచి వచ్చాడు ఇంకా దూరంలో పడుకున్నాడు, మళ్ళీ వచ్చి ఎగురుతున్నాడు, నెక్స్ట్ రివర్స్ పడుకున్నాడు, తర్వాత ఇటు తిరిగాడు, తర్వాత గాల్లో అది కూడా ఒక క్రిస్టల్ లాగా వచ్చి లాస్ట్ ల్యాండ్ అవుతున్నప్పుడు. అండ్ దిస్ ఈజ్ ద స్కై బోట్. ఇది ఒక క్లాక్ అనుకుంటా, క్లాకే కదా ఇది, క్లాక్. బట్ క్లాక్ని ఏదేదో చేసి మంచి క్రియేటివ్గా చేశాడు. చాలామంది క్లాక్ అని కూడా గుర్తుపట్టరు. అండ్ దాంతోపాటు నాకైతే ఈ బండిల్ నిజంగా నేను గేమ్ ముందే ఓపెన్ చేసి పెట్టుకున్నా కాబట్టి నేనైతే చూశాను. సో దిస్ ఈజ్ అప్కమింగ్ ప్రిజ్మాటిక్ ఫ్లైట్ అంట. సో నెక్స్ట్ ఏంజలిక్ అప్డేట్లో మనకైతే రెక్కలు అయితే రాబోతున్నాయి మామ. ఫ్రీ ఫైర్లో యూ కెన్ ఫ్లై. మీరు ఎగురుతా మ్యాప్ అంతా తిరగచ్చు బ్రో ఈ రెక్కలు వేసుకొని. యూ కెన్ స్ప్రింట్ లైక్ దిస్. మెయిన్ ఇది కాదనమాట హైలైట్, ఇదిగోండి. సో ఇదొక గ్రూప్ ఎమోట్. దిస్ ఈజ్ వన్ గ్రూప్ ఎమోట్. మనకి ఏంజలిక్లో బ్లూ ఏంజలిక్ చూశారు, రెడ్ ఏంజలిక్ చూశారు, గోల్డెన్ ఏంజలిక్ చూశారు, తర్వాత గ్రీన్ ఏంజలిక్ చూశారు. బట్ దిస్ ఈజ్ లైక్ సమ్ వాట్ డిఫరెంట్ ప్రిజమ్ వింగ్స్ ఏంజలిక్. నాకైతే అన్ని ఏంజలిక్స్లో కన్నా ఈ ఏంజలిక్ బాగా నచ్చింది. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ టెక్స్చర్ ఆర్ ఎల్స్ దిస్ ప్యాటర్న్, అది మెరుస్తుంది, దానికి గ్లిటర్ ఎఫెక్ట్ పెట్టడని చెప్పి నాకు తెలిసి ఎంతమందికి నచ్చింది మామ. అండ్ దాంతోపాటు మీరు ఫిమేల్ కూడా చూడొచ్చు. ఫిమేల్కి ఇంకా బాగుంది. నన్ను అడిగితే మెయిల్ కంటే ఫిమేల్కి ఇంకా అవుట్ స్టాండింగ్ ఉంది ఈ ఏంజలిక్ ప్యాంట్ ఆర్ ఎల్స్ క్రిస్టల్ వింగ్స్ బాటమ్ అంట. అండ్ ఇది వచ్చేసరికి టాప్ మామ. అండ్ ఇది హెయిర్ స్టైల్. అండ్ దాంతోపాటు దిస్ ఈజ్ ద గ్లూ వాల్. చాలా యానిమేషన్లు ఇచ్చాడు. గేమ్ ఎంత లాగ్ అవుతుంది అనేది మనం పక్కన పెట్టేస్తే దిస్ గ్లూ వాల్ ఈజ్ ఆల్సో సమ్ వాట్ ఇది. సో దిస్ ఈజ్ గ్లూ వాల్ ఒకటోది. అండ్ దిస్ ఈజ్ రెండో గ్లూ వాల్. నాకు ఫస్ట్ గ్లూ వాల్ కన్నా రెండోది ఇది బాగా నచ్చింది. ఓకే, దిస్ వన్ ఫెల్ట్ వెరీ నైస్ యాక్చువల్లీ.
అండ్ దాంతోపాటు ఇది ఇంకొకటి. అండ్ ఇదేదో షివరింగ్ ఎమోట్ లేస్తుంది బాబాయ్, రక్తపింజర్రు బూసుకొట్టేస్తున్నారు. అండ్ ఇది ఇది దా నెక్స్ట్ లెవెల్. ఓహో 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 హడావిడి మే డమాల్. నెక్స్ట్ అది ఏ గన్ స్కిన్ నాకైతే తెలియదు బ్రో. ఆ గన్ను పెట్టాడంటే ఆ గన్ స్కిన్ కూడా వచ్చింది, బట్ అది ఏ గన్ స్కిన్ అనేది చూడండి. అసలు అది ఏ గన్నో నాకు తెలియట్లేదు యాక్చువల్లీ. కార్డా ఆర్ ఎల్స్ ఏదైనా డిఫరెంట్ ఇదా నాకు ఐ హ్యావ్ నో ఐడియా. ఓకే అండ్ మిగతాయి నేను క్లెయిమ్ చేశాను, బట్ ఇవన్నీ ఇప్పుడు మనం క్లెయిమ్ ఆల్ కొడదాం. ఫెయిల్ టు రిఫ్రెష్ బాక్స్ అంటే ఐ వాజ్ అన్ఏబుల్ టు క్లెయిమ్ ఎనీథింగ్. ఓకే క్లెయిమ్ ఆల్ అని కొడితే అన్నీ క్లెయిమ్డ్ అని వస్తుంది. నాకు తెలిసినంత వరకు అన్నీ కూడా వాల్ట్లోకి వెళ్ళిపోయి ఉంటాయి. వాల్ట్లో కూడా చూపించట్లే గురు. వాట్ ఇస్ దిస్ వంకాయ పుల్స్? నేను ఆడ క్లెయిమ్ చేసిన బ్రో. చిట్టి పావురమా మెగ్నీషియం చేశారు, మనల్ని ఇంకేం చేయలేం. చలో మనకి ఐటమ్స్ లేకపోవచ్చు, కానీ గేమ్ని ఎక్స్ప్లోర్ చేసే విశాలమైన హృదయం అయితే నా దగ్గర ఉంది. లెట్ us స్టార్ట్ ద గేమ్. ఒక 2 నెలల తర్వాత ఆడబోయే అప్డేట్ని, 1 నెల తర్వాత ఆడబోయే అప్డేట్ని మనం ఇప్పుడైతే ఆడబోతున్నాం. సో లెట్ us గో. న్యూ ఈవెంట్ వింటర్లాండ్స్ డ్రీమ్ స్పేస్ అంట. సో స్టార్ట్, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్ అంట, 3 ఉన్నాయి. అండ్ మనకి గాల్లో స్టార్ట్ ఏది? అరే గాల్లో ఏదో ఒకటి కొత్తది పెట్టాడు బ్రో. నాకైతే గాల్లో ఎగురుతా ఒకటి కనబడుతుంది, అదే బ్లూ ఎట్టి. మిగతా స్నో పడేంత ఎక్కువ ఏమీ నాకైతే తెలీదు, బట్ మనమైతే ఆ కొత్త దాని దగ్గరికి వెళ్ళి ఎగరటానికి అయితే ట్రై చేద్దాం. సో చలో లెట్ us గో. ఓడియమ్మ బంటి అంట. చలో ఫస్ట్ టైం బ్లూ ఎట్టి. ఇది గాల్లో అయితే ఎగురుతుంది. అయ్యో నేను దీనికి తగిలి ఇటు సైడ్ నుంచి కింద పడుతుంది. ఏంట్రా ఇంత డిజైన్గా ఉంది, రంగురంగులుగా. ఓడి అంకమా బ్రో, మీరు గాల్లో ఒక దీంట్లో లూట్ దొరుకుద్ది నాకు తెలిసినంత వరకు. వేరే సీరియస్ ప్లేయర్ బ్రో, మనతో పాటు ఎవడో దిగాడు బ్రో. దీంట్లో కూడా లూట్ చేయాలంట. ఓకే నాకు 2 దొరికేసినాయి బ్రో. నువ్వు నాతో పాటు ఒకటి దిగాడు బ్రో, ఆడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు బ్రో. దీనిపైన అయితే ఇదైతే ఇది వేసుకుంది. ఇక్కడ స్టార్ వెలుగుతుంది, మధ్యలో ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళొచ్చా? ఓ ఫ్రీ అంట. ఏమిచ్చాడు? ఓరి ఇంకా మీ ఫౌంటైన్ దగ్గరికి వెళ్తే కూడా మీరు లూట్ చేయొచ్చు బ్రో, కానీ మీ దగ్గర 200 FF టోకెన్లు ఉంటే ఇక్కడికి వచ్చి ఎన్నన్నా కొనుక్కోవచ్చు. ఏంటి? ఓకే ఇది కొత్త డిజైన్ వచ్చిన లొకేషను. ఈ బయటేమో 2 పెట్టాడు. ఓ ఈ లోపలికి కూడా వెళ్ళొచ్చు. దీని ఎంకమ్మ డిజైను ఏమన్నా పెట్టాడు. ఇదేంటిది? ఓకే నేను దీని దగ్గరికి వెళ్ళొచ్చా? ఓ ఇది కూడా యూజ్ అంట. కొడితే ఏమో ఓడి అమ్మ ఇది నాలో ఉంటే ఏంటి? అటు చూసింది ఇటు చూసింది పరిగెట్టింది లూటు. ఈ అమ్మ బంటి రక్తపింజర్రు బుస కొడుతుందరో. మళ్ళీ వచ్చిద్దా ఇది? అటు వెళ్ళిపోదాం దూరంగా. మళ్ళీ వస్తే ఓహో మళ్ళీ వచ్చింది డీరు. ఈసారి కొద్దిగా పక్క నుండి యూజ్ కొడదాం. ఓకే అటు చూసింది ఇటు చూసింది పారిపోయింది. సేమ్ ఒకటే గన్నెత్తావా? ఎన్నిసార్లు నొక్కనా? సరే చలో నో ప్రాబ్లం బ్రో. భలే ఉందా బ్రో. ఓ నేను ఇక్కడ ఇదేంటిది? ఓ బ్రో ఇది మూవ్ అవుతుంది బ్రో. ఓ అమ్మా నేను కదులుతున్నామా మా మ్యాప్లో. ఓకే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తానో తెలుసా? పీక్కి వెళ్తున్నా అంట. ఇది స్టార్ట్ పాయింట్ దగ్గర నుంచి మిడ్ పాయింట్కి వెళ్తుంది. మిడ్ పాయింట్ పీక్ వచ్చింది. అడున్నా వాడు కనిపించండి మీకు చెక్కుతా పైనుంచి. పడిపోకుండా ఉంటే చాలు. ఓకే పీక్ వచ్చింది. ఓర్ ఎంకమ్మ పీక్ వచ్చాక కిందకి దిగుతుంది బ్రో. ఇక్కడ ఎక్కించుకుంటుంది ఇది జనాల్ని. ఓర్ నాయనా ఓర్ ఎంకమ్మ. నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ కూడా ఎక్కచ్చు. ఇదేంటి ర్యాంపులు పెట్టాడు ఏంటి వీడు కొత్తగా? ఇక్కడ ఆగుద్దా ఇప్పుడు ఇది? దీని నుంచి కిందకి దిగిపోతే ఏంటి పరిస్థితి బ్రో? ఇటు నుంచి వెళ్తే కిందకు కూడా దిగచ్చు బ్రో. వీళ్ళు ఇటు నుంచే వస్తారా? ఓ ఎవడన్నా ఎక్కినా ఇలా దిగచ్చు. ఓడి అంకమ్మ ఇది ఇక్కడికి వచ్చింది. ఇది ఇక్కడికి వస్తే ఇలా ఎక్కచ్చు దిగచ్చు బ్రో. స్టేషనరీ ఏమన్నా మేడ కట్టామమ్మ. అబ్బాబ్బా యానిమేషను ఓటి అంకమ్మ. నెక్స్ట్ ఇట్లలో ఎన్ని ఫైట్లు జరుగుతాయో ఇక్కడికి వచ్చాక. క్యాంపింగ్ ఇలాగ ఇక్కడ సర్ఫ్ బోట్ ఆన్ చేయండి. సర్ఫ్ బోటా ఇది?
ఓడియంగమ్మ సర్ఫ్ బోర్డు. ఓయో ఓడియంగమ్మ బ్రో, నేను సర్ఫ్ బోర్డ్ వాడచ్చు బ్రో. 360 అంట, 360 అంట. ఓడియంగమ్మ బ్రో, ఓడియంగమ్మ. అర్రర్రర్ర భైరవా, ఏంద్రిది? ఓ 720 180 వేసా బ్రో నేను. ఊర్రే నాయనా, 180 వేయాలంటే ఇక్కడే వేయగలరేమో. ఇదేంది నేను ఆడ చూడలా. ఓ ఇలా ఫైర్ కూడా చేయొచ్చు. ఓరి ఎంకమా, ఇది వెళ్ళిపోయిందిరా. అయ్యో మచ్చా, ఎట్రా పారిపోతాను. ఓ ఇదేంటి? ఓకే చలో. ఓ ఈడేంటి, ఈ మూమెంట్ ఏంటి? అరే బ్రో చూడండి బ్రో, చూడండి బ్రో. రే ఫ్రీ ఫైర్ ఇంకేమన్నా గేమ్ రా రే బ్రో. మీకు అర్థం ఉందా నేనేం చేస్తున్నాను? అయ్యో అయ్యో, నా దగ్గర ఇదైపోతుంది. డ్రీమ్ పోర్ట్ ల్యాండెడ్ అంట బ్రో. ఎక్కడో ల్యాండ్ అయిందంట. ఎక్కడ ల్యాండ్ అయింది ఇది? ఓకే ఇక్కడ ల్యాండ్ అయింది, మనం అక్కడికి వెళ్ళాలి. ఓడి అమ్మ 180. ఓ ఇన్ఫినిటీ. చలో 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 బ్రో. బ్రో ఇక్కడ ఏదో ఉంది బ్రో. అదే అనుకుంటా, అదే నేను మార్క్ చేసుకున్నా కదా అదే. మీకు ఇంకా మ్యాప్లో ఇలాంటి డియర్స్ పెట్టాడు, యూస్ కొట్టారనుకో అన్ని చోట్ల డియర్స్ ఒకేలా వర్క్ అవుతుంది మామ. ఇట్స్ ద సేమ్. అండ్ నాకు ఇక్కడ ల్యాండే ఉంది. చలో మనం మళ్ళీ ఎక్కేద్దాం ఆ డియర్ది. నేనేం ఎక్స్ప్లోర్ చేయలేదు రాయరా బ్రో. ఒక్క ఎనిమిదిని కూడా చంపలేదు బ్రో మనం. కమాన్ చలో. చలో 200 పెట్టి కొందాం, ఏం వచ్చిందో చూద్దాం. ఏం పడింది? ఓ ట్రీట్మెంట్ వై ఇస్తున్నాడు బ్రో. M10 1. ఇంకా ఏం లేదు, అన్లిమిటెడ్ టైమ్స్ మీరు యూజ్ చేయొచ్చు నాకు తెలిసి. మళ్ళీ కొట్టాను, మళ్ళీ కొడితే M60 స్నో ఇచ్చాడు. ఓరియన్ స్కిల్ 3 యూజెస్ కంట. ఓకే నేను 3 యూజెస్కి ఓరియన్ స్కిల్ నా దగ్గర ఉన్నదే అదా. చూద్దాం మామ, చూద్దాం ఇలా ఫాస్ట్గా వెళ్ళి. ఓడి అంకమ్మ నెక్స్ట్ గేమ్ ప్లే అంతా ఇట్లా ఉంటుందంటే కనుక వేరే లెవెల్. అయ్యో బ్రో, ఇంక ఎవడో స్ప్రింట్ చేయడు బ్రో. అందరూ సర్ఫింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు బ్రో. ఇలాగా ఫాస్ట్గా కవర్లోకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు నేను కావాలంటే. ఓ guys, skateboard gameplay OP బోల్తే. మామా నెక్స్ట్ వచ్చే అప్డేట్ చెప్తున్నా. ఇలా స్కేట్ బోర్డులు సర్ఫ్ బోర్డులు వేసి ఉంటే చాలా మెటా తేడా వచ్చింది బ్రో. చాలా క్యారెక్టర్ స్కిల్స్. అసలు ఎవడకు కావాలి బ్రో వెహికల్? గ్రేవ్ యార్డ్ మార్చాడు చూడు అంట. ఓకే చలో నెక్స్ట్ మనం గ్రేవ్ యార్డ్ అప్గ్రేడ్ ఆర్ ఎల్స్ అదే చూడటానికి అయితే వెళ్దాం.